హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ కార్పొరేట్ కుర్రాడు. ఈడేంటి అటు చూసి మాట్లాడుతున్నాను. స్క్రిప్ట్ ఒకటి ఉంది, అందుకే ఇలా చూసి మాట్లాడాల్సింది, అటు చూసి మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దు. సో మనం ఇక్కడికి వచ్చింది అయితే మన ఫెలో క్రియేటర్స్ అందరినీ సపోర్ట్ చేయడానికి. నీకున్న బొక్కలో 33-34 మంది సబ్స్క్రైబర్ నువ్వేంట్రా సపోర్ట్ చేసేదంటే, సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారని కాదు మామ, మన వాయిస్ మనం రైజ్ చేసామా లేదా అనేది ఇంపార్టెంట్ ఈ టాపిక్లో. సో నేను అందరికీ ఎవరెవరైతే ఈ విషయంలో ఫైట్ చేస్తున్నారో, 3 యాంగ్రీ బర్డ్స్ హర్ష బ్రో అవ్వచ్చు, కింగ్ చంద్రహాస్ అవ్వచ్చు, ఆర్ మిస్టర్ మ్యానియాక్ అవ్వచ్చు, ఎవరైనా ది మ్యానియాక్ ఎవరైనా అవ్వచ్చు, ఈ విషయంలో స్ట్రగుల్ అవుతున్న ప్రతి ఒక్కరికి యాజ్ అ ఫెలో క్రియేటర్గా ఆర్ యాజ్ అ ఫెలో యూట్యూబర్గా సపోర్ట్ చేయడానికే నేను వచ్చాను. నేను ఎవరికి భయపడైతే నా ఫేస్ దాచుకోవట్లేదు. నా యూట్యూబ్ షార్ట్స్ అన్నిట్లో నా ఫేస్ ఉంది, కానీ ఇది లాంగ్ వీడియో కాబట్టి ఫేస్ని ఇలా బిట్మోజీతో కవర్ చేసుకొని చేస్తున్నా. ఎందుకంటే అంత ఎక్స్ప్రెసివ్ కాదు నా ఫేస్, అందుకే నేను ఇలా చేస్తున్నా. సో మనం ఈరోజు వచ్చిందైతే మాట్లాడుకోవడానికి అందరి మీద ఫేక్ స్ట్రైక్స్ చేస్తున్న మిస్టర్ మంచూరియన్ విష్ణు. సో హిజ్ నేమ్ ఇస్ మిస్టర్ మంచూరియన్ విష్ణు. సో మనం 3 పాయింట్లు మాట్లాడుకుందాం మా వీడియోలో. గైస్, వీడియోలో ముందుకెళ్ళే ముందు అయితే నా నుంచి అయితే ఒక చిన్న రిక్వెస్ట్, మీకు మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ సబ్స్క్రిప్షన్ పక్కనే ఉన్న గంట ఐకాన్ని గట్టిగా మెంగండి, ఒకటి మంచి సౌండ్ వస్తుంది, అండ్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటి, కళాఖండాలు బై మిస్టర్ విష్ణు. అంటే డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళకుండా అసలు అతను ఎవరు అనేది మనం మాట్లాడుకోవాలి కదా. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి, టీఎఫ్ఐకి 22 అద్భుతమైన కళాఖండాలు అందించిన ఒక గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ ఎవర్ ఎగ్జిస్ట్ ఇన్ టీఎఫ్ఐ. ఎందుకంటే ఆయన చేసిన 22 సినిమాల్లో 19 ఫ్లాప్లు, 3 హిట్లు. కానీ వికీపీడియాలో మాత్రం 6 హిట్లను రాయించుకున్నాం. ఎలాగన్నా మిస్టర్ ఫిష్, హౌ? అసలు నాకు అర్థం కావట్లే. అలాగా 19 ఫ్లాప్లా? ఇంకో ఫ్లాప్ కొడితే రికార్డ్ బ్రేక్ చేసేస్తావు. ఇంకో 6 ఫ్లాప్లు కొట్టావు అనుకో సిల్వర్ జూబ్లీ చేయొచ్చు తెలుసా ఫ్లాప్స్ విషయంలో నీకు. పోనీ నువ్వు తీసిన సినిమాలు ఏవైనా ఒక్కడివి తీసావా? ప్రతి సినిమాలో నువ్వు చేసే ప్రతి సినిమాలో ఏదో మీ ఫాదర్, మీ బ్రదర్, నీ సిస్టర్ ఆర్ ఎనీ అదర్ కో స్టార్ లైక్ ఇంకో హీరో, వీళ్ళతో నువ్వు చేసిన సినిమాలే తప్ప నువ్వు ఒంటరిగా చేసిన సినిమాలు చాలా తక్కువ సినిమాలు చేసావు. నీకు సొంతంగా సినిమా చేసే ధైర్యం లేదు. ఎందుకంటే నువ్వు ఒక్కడివి చేస్తే ఆవిడ చూడడానికి అందరికీ తెలుసు, నీకే తెలుసు. నువ్వు ఒక్కడివి చేస్తే ఆవిడ సినిమా చూడడానికి. ఇంకా అదృష్టం, మీ బ్రదర్ నీతో ఒకే ఒక్క సినిమా చేశాడు, 1 or 2. అతను నీతో ఎక్కువ సినిమాలు చేసి కెరియర్ అంతా నాశనం అయిపోయింది. నీ వల్ల మీ ఫాదర్ పరువే పోయింది. ఆయన ఒకప్పుడు వర్స్టైల్ యాక్టర్, అలాంటి యాక్టర్ పరువు తీసావు. అందుకే నేను నెపోకిడ్ అంటున్నాను. ఓకే, అవన్నీ మనకెందుకులే, నువ్వేం చేసుకున్నా అది నీ ఇష్టం, నాకెందుకు మధ్యలో. కానీ ఒకటన్నా, తిరుపతిలో యాక్టింగ్ స్కూల్ ఏదో పెడతా అన్నావు కదా, యాక్టింగ్ స్కూల్ కన్నా ముందు వచ్చిన పని చేస్తావా? నువ్వు యాక్టింగ్ నేర్చుకోవాలి. ఫస్ట్ నువ్వు యాక్టింగ్ నేర్చుకొని తర్వాత యాక్టింగ్ స్కూల్ సంగతి చూడు. మనకే యాక్టింగ్ రాకుండా మనం 10 మందికి యాక్టింగ్ నేర్పించడానికి స్కూల్ పెడదామంటే బాగోదన్న. సో నీ కళాఖండాల విషయం అయిపోయిన తర్వాత నువ్వు చెప్పిన కొన్ని మాటలు మాట్లాడుకున్నావు. సో నువ్వు నీ నోటితో నీ అంతటా నువ్వే చెప్పిన మాటలు అన్నా ఇవి. కావాలంటే నువ్వు చెప్పిన పాత వీడియోస్ చూసుకో. నేను నీ పేరు కూడా ఎత్తట్లేదు, ఎందుకంటే నీ పేరు ఎత్తానంటే మళ్ళీ నా మీద కూడా ఒక ఫేక్ కాపీరైట్ స్ట్రైక్ వేస్తావు. వేసి నా ఛానల్ కూడా ఎత్తించేస్తావు. అలాంటి వాడివే నువ్వు. అందుకే నేను నీ పేరు కూడా చెప్పట్లేదు, కానీ నువ్వు చెప్పిన మాటలు చెప్తాను. నీ వాయిస్ కానీ నీ ఫోటో కానీ నేనేది వాడట్లేదు. ఎందుకంటే నాకు నీలాంటి ఎదవలతో గొడవలు వద్దు. అందుకు నీ పేరు చెప్పండి, నీకు భయపడైతే కాదు. ఏమన్నావన్నా, అబ్యూజివ్ వల్గారిటీ డిఫేమ్ చేసిన ట్రోలర్స్ అండ్ మీమర్స్ మీద యాక్షన్ తీసుకుంటా. ఓకే, అండ్ నీకు ఆర్టిస్ట్ అండ్ మీ సోకాల్ నా అసోసియేషన్ మెంబర్స్ నీకు లెటర్స్ అండ్ ఈమెయిల్స్ రాశారు. ఏమని? వాళ్ళ మీద ఇలాగ వల్గర్గా అండ్ డిఫేమ్ చేస్తూ అండ్ అబ్యూజివ్గా మీమ్స్ అండ్ ట్రోల్స్ చేస్తున్నారు అని.
నువ్వు వాళ్ళ మీద కదా యాక్షన్ తీసుకుంటా అన్నావు. మరి ఈ ఫేక్ స్ట్రైక్స్ ఎందుకు వేసావు అన్నా? నీ ఫ్యామిలీని నిన్ను ట్రోల్ చేసిన వాళ్ళ మీద మాత్రమే ఎందుకన్నా నువ్వు ఫేక్ స్ట్రైక్స్ వేసావు? లేదు అవి ఫేక్ స్ట్రైక్స్ కాదు, వాళ్ళు వల్గర్గానే మాట్లాడారు, డీఫేమ్ చేశారు, అందుకే స్ట్రైక్స్ వేసాను అంటావా? ప్రూఫ్స్ చూడు. లెటర్స్, ఈమెయిల్స్, కాల్స్ ఇన్ని వచ్చాయి అన్నావు కదా. కొన్ని కాల్స్ ఓకే అంటే నువ్వు గొప్పవాడివి, నువ్వు ఐఫోన్ వాడతావేమో, మేట్ బి, నాకు తెలిసి నీది ఐఫోన్కి కాల్ రికార్డింగ్ ఫెసిలిటీ ఉండదు. సో కాల్ రికార్డింగ్స్ నీ దగ్గర ఉండవు మ్యాక్సిమం. సో కాల్ రికార్డింగ్స్ వద్దులే మాకు. అట్లీస్ట్ లెటర్స్ చూపి, ఎవరు రాశారో మాకెందుకు, లెటర్స్ చూపి చాలు. పోనీ లెటర్స్ కాకపోతే అట్లీస్ట్ పోనీ ఈమెయిల్స్ అన్నావు కదా, వాళ్ళ మెయిల్ ఐడీస్ అన్నీ బ్లర్ చేసి కంటెంట్ జస్ట్ ఆ మెయిల్లో ఉన్న కంటెంట్ చూపి. నా మీద సో అండ్ సో పర్సన్ వల్గర్గా రియాక్ట్ అయ్యాడు, వల్గర్గా ఒక వీడియో పెట్టాడు, దానివల్లే నేను హర్ట్ అయ్యాను అని చెప్పి నీకు రాసిన ఒక మెయిల్ ప్రూఫ్ చూపించు. కానీ విత్ డేట్ కావాలి. నువ్వు ఈ స్ట్రైక్స్ అని వేసావు కదా, దానికన్నా ముందు రావాలి. నువ్వు వీడియో రిలీజ్ చేసావు కదా, ఆ వీడియో డేట్ కన్నా ముందు వచ్చినవి ఏవైనా ఉంటే ప్రూఫ్స్ కానీ చూపించు. వి విల్ యాక్సెప్ట్. ఓకే, ప్రూఫ్స్ లేవు అన్నావా, నువ్వు వేసినవన్నీ ఫేక్ స్ట్రైక్స్ అని ఒప్పుకో. కింగ్ చంద్రహాస్ కేసావు, మ్యానియాక్ కేసావు, 3 యాంగ్రీ బర్డ్స్ కేసావు, నీ మీద వీడియో చేసిన ప్రతి ఒక్కడి మీద వేసావు. అది చాలా రాంగ్. ఎందుకంటే మేము ఉన్న జాబ్స్ వదిలేసి, మేము చేస్తున్న జాబ్ వదిలేసి మా ప్యాషన్ ఫాలో అవుతూ మేము ఒక కంటెంట్ ఎంచుకొని ఆ కంటెంట్ చేస్తూ ఆ కంటెంట్ని గంటలు కూర్చొని మేము ఎడిట్ చేస్తాం. ఆ కంటెంట్ని ఒక వీడియో చేయాలంటే మీరు చేసిన పనికి మాలిన క్రింజ్ అంతా మేము చూసి, ఆ క్రింజ్ అంతటిని మేము చూసి దాన్ని ట్రిమ్ చేసి దాన్ని ఎడిట్ చేసి దాని గురించి మేము మాట్లాడడానికి మళ్ళీ దానికోసం స్క్రిప్ట్ రాసి ఆ స్క్రిప్ట్ అంతా మాట్లాడి 100 సార్లు ఆ స్క్రిప్ట్ చెక్ చేసుకొని ఆ వీడియో ఎడిట్ చేసి మైక్ అని ఒక మంచి మేము అక్కడే పెట్టుకుంటున్నా. ఓకే సరే, నువ్వు అయితే ప్రూఫ్స్ చూపించు, లేదా నువ్వు చేసింది రాంగ్ అని ఒప్పుకో. సో కమింగ్ టు ది థర్డ్ పాయింట్ గైస్, అసలు ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది? ఒక బ్రెయిన్లెస్, సెన్స్లెస్ క్రియేచర్ who is well educated and moreover who is an idiot, Mr. Funmanth. వాడి ఛానల్లో వాడికి నచ్చినట్టు ఏదో వాగాడు. ఆ విషయం సీరియస్ అయ్యింది, పెద్దదయ్యింది. దాన్ని పెద్ద వాళ్ళు ఆ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ వాడికి జరగాల్సింది జరిగింది, వాడిని జైల్లో పెట్టారు. అండ్ మిగతా అబ్యూజివ్ అండ్ వల్గర్ కంటెంట్ చేసే వాళ్ళకు కూడా ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సో ఇలాంటివి చేస్తే మీ మీద మేము యాక్షన్ తీసుకుంటాము అని. దీని మధ్యలో మిస్టర్ ఫిష్కి ఎక్కడ లేని సోషల్ రెస్పాన్సిబిలిటీ వచ్చింది. ఎక్కడ లేని సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే మనకి ఎక్కడో ఏదో జరిగితే తప్ప మనకు బాధ్యతలు ఉన్నాయి, మనం ఇలాగ ఒక నా అసోసియేషన్కి ప్రెసిడెంట్ అని మిస్టర్ ఫిష్కి గుర్తు రాలేదు. ఏం మిస్టర్ ఫిష్, దీనికి ముందు నీకు ఎవరు రాయలేదా? ఇది అయ్యాకే రాశారా అందరూ? నువ్వేం జనాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? ఇంటి చెవులో పూలు ఎట్టుకున్నారు, లేదా కాలీఫ్లవర్ తోటలు ఎట్టు తిరుగుతున్నారు అనుకుంటున్నావా? ఎక్కడ లేని సోషల్ రెస్పాన్సిబిలిటీ వచ్చింది. అండ్ ఇక్కడ కామెడీ ఏంటంటే తెలుగు వాళ్ళ సంస్కృతి, సాంప్రదాయం, తర్వాత మంచితనం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. టంగుటూరి ప్రకాశం పంతులు పేరు కూడా పలకడం రాని నువ్వు, టంగుటూరి ప్రకాశం పంతులు అతని పేరు, అది కూడా పలకడం రాని నువ్వు తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. ఇది విన్న జనాలు దీంతో కాదు భయ్యా, నోటితో కాదు, ఇంకెక్కడో ఇంకొక అన్నం ఉంది దాంతో నవ్వుతున్నారు. ముందు తెలుగులో గొప్ప వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ పేర్లు నేర్చుకో. ఓ తెలుగు ట్యూషన్ టీచర్ని పెట్టుకో, తెలుగు నేర్చుకో. ఆ తర్వాత తెలుగువాడి సాంప్రదాయం, సంస్కృతి, గొప్పతనం, మంచితనం ఇవన్నీ మాట్లాడుతున్నాను. అండ్ శివానందం గారు నీకు ఫోన్ చేసి ఆయన మీమ్స్ గురించి బాధపడ్డారా? ఆయన బాధపడితే ఆయన అఫీషియల్గా చెప్పేస్తారు. ఎందుకంటే ఆయనే చాలాసార్లు మెచ్చుకున్నారు కంటెంట్ క్రియేటర్స్ అండ్ మీమర్స్ని, మీరు చేస్తున్న కంటెంట్ చాలా బాగుంది. అండ్ ఆయనే చెప్పారు కూడా, మీ వల్ల నేను అందరికీ గుర్తున్నాను, నన్ను ఎవరు మర్చిపోలేదు అని. మిస్టర్ ఫిష్ మాట్లాడే మాటలు చాలా జాగ్రత్త మాట్లాడమ్మా. అసలు బ్రహ్మానందం గారు నీకు ఫోన్ చేశారన్నావు కదా, చేసినట్టు ఆయనకి తెలుసా? ఫస్ట్ నా డౌటే, ఆయనకి తెలుసో లేదో. సరే,
సో ఫ్రమ్ ఆల్ ద యూట్యూబర్స్ కమ్యూనిటీ, మా కంటెంట్ క్రియేటర్స్ ఎవరెవరైతే ఉన్నారో, ఫ్రమ్ బిహాఫ్ ఆఫ్ కింగ్ చంద్రహాస్, 3 యాంగ్రీ బర్డ్స్, ది మ్యానియాక్, ఎన్టీబీ తెలుగు, అందరూ ఆల్మోస్ట్ ఆల్ క్రియేటర్స్ తరపు నుంచి నువ్వెవరెవరి మీద అయితే ఫేక్ స్ట్రైక్స్ వేసావో, ఎవరెవరి ఛానల్స్ టర్మినేట్ చేయించావో వాళ్ళందరి బిహాఫ్గా నేను మిస్టర్ ఫిష్ నేను ఒక విషయం అడుగుతున్నాను. నువ్వు చేసింది తప్పు అని ఒప్పుకొని ఒక సారీ చెప్తే హియర్ ఎండ్స్ ద మ్యాటర్. అనవసరంగా ఈగోకి వెళ్ళి నీ నాశనాన్ని నువ్వే తెచ్చుకో. ఇప్పుడు జస్ట్ యాక్సెప్ట్ యువర్ మిస్టేక్ ఫిష్ను అన్న హ్యాష్ట్యాగ్ మాత్రమే ట్రెండ్ అవుతుంది. రేపు పొద్దున్న దీనికన్నా దారుణమైనవి ట్రెండ్ అవుతాయి. అండ్ నువ్వు అన్నావు కదా తెలుగు వాళ్ళు చాలా మంచి వాళ్ళని. తెలుగు వాళ్ళు అంతే తిక్కవాళ్ళు. తిక్క రేగిందంటే తొక్కేస్తారు కూడా. అనవసరంగా ఆల్రెడీ నేను మర్చిపోయారు జనాలు. నువ్వు ఒక హీరో ఉన్నావని కూడా ఎవరికి గుర్తులేదు. ఏదో మేమర్స్, ట్రోలర్స్, రోస్టర్స్ నీ పేరు, లేదా నువ్వు ఏదో ఎప్పుడో చేసిన ఏవో మాటలు, నువ్వు ఎప్పుడో మాట్లాడిన మాటలు, నువ్వు ఎప్పుడో చేసిన పనులు ఎత్తి ఆ మీమ్స్, ఆ రీల్ అవన్నీ వాడుతున్నారు కాబట్టి ఫిష్ను అని ఒకడు ఉన్నాడని అందరికీ తెలుసు. లేకపోతే నువ్వు ఉన్నావని కూడా జనాలు మర్చిపోయారు ఎప్పుడో. సో బెటర్ యాక్సెప్ట్ యువర్ మిస్టేక్ ఫస్ట్. అండ్ ఇంతకు మించి ఏం లేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేనైతే ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. నేను నీకు భయపడైతే నీ పేరు మిస్టర్ ఫిష్ణుగా మార్చలేదు. నువ్వు నా ఛానల్ మీద స్ట్రైక్ వేస్తావని నేను నీ పేరు ఫిష్ణుగా మార్చలేదు. మంచూరియన్ ఫిష్ణు అని నీ పేరు ఏదో నువ్వు మా ఇంటికి చంద్రహాస్ అన్న ఇంటికి పంపించినట్టు పోలీసులు పంపిస్తామని కూడా మార్చలేదు. నేను నీ పేరు మిస్టర్ ఫిష్ణు అని మార్చడానికి రీజనే నీకు రైట్ అయిన పేరే మంచూరియన్ ఫిష్ణు. మార్చుకో పేరు, నీకు అదే కరెక్ట్. ఆ పేరు పెట్టుకొని తిరుగు బయట, నీకు ఆ పేరే కరెక్ట్. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మన మిగతా ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. మామ బ్రోస్ మన ఛానల్కి కొంచెం సబ్స్క్రైబర్లు అయినా వస్తారు. ఈ వీడియో వల్ల నాకు రీచ్ రాకపోయినా పర్లేదు, ఈ వీడియో వల్ల నా ఛానల్ పెరగకపోయినా పర్లేదు, బట్ ఈ వీడియో వల్ల మ్యానియాక్ అండ్ 3 యాంగ్రీ బర్డ్స్ అండ్ అందరి మీద పడిన స్ట్రైక్స్ అన్నీ పోతే ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.